హై గాయ్స్, గీజర్ రిపేరింగ్ చూస్తున్నారు. స్క్రూస్ అది మొత్తం ఓపెన్ చేసుకోవాలి. బాడీ మొత్తం ఓపెన్ చేసుకున్న తర్వాత 2 ఐరన్ స్ట్రిప్స్ ఇస్తాడు లాకింగ్ లాగా. పైన డ్రాయింగ్ ప్రకారం చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకున్నాక ఈ స్టీల్ ఇవి ఉన్నాయి, అవి రిమూవ్ చేసేసేద్దాము. పూర్తిగా అవి వచ్చేసిన తర్వాత కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి, లేకపోతే అవి ఈ చేతులు కట్ అయ్యే అవకాశం ఉంటది. చాలా పొదునుగా ఉంటాయి ఆ స్ట్రిప్స్ అనేవి. ఈ కనెక్షన్ ఒకసారి రీవెరిఫై చేసుకోండి. తీసేటప్పుడే ఒకసారి ఫోటో తీసుకోండి, ఎందుకైనా మంచిది. తీసేటప్పుడే ఫోటో తీసుకుంటే మీకు కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటది. ఆ కనెక్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతే ఓపెన్ చేయాలి. ఏది ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎర్త్ వైర్ ఏది, ఫేస్ వైర్ ఏది, న్యూట్రల్ వైర్ ఏది అనేది. ఒకటి థర్మోస్టాట్ వెళ్ళి ఉంటుంది, అక్కడ ఫస్ట్ అది రిమూవ్ చేసుకుంటే మనకి క్లారిటీ అనేది ఒకటి క్లియర్ గా ఉంటుంది అనమాట. తర్వాత మీకు ఈ నట్స్ బోల్ట్స్ ఏదేది అనేది ఒకసారి చెక్ చేసుకొని రిమూవ్ చేసేసుకుంటే మీకు ఐడియా ఉంటుంది. అవి చాలా జాగ్రత్తగా సెన్సిటివ్ గా ఉంటాయి. ఈ నట్లు అనేవి సెన్సిటివ్ గా ఉంటాయి, కొద్దిగా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఈ ఎటువంటి కటింగ్లు వైర్ కటింగ్ అనేది పడకుండా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ థర్మోస్టాట్ తీసేటప్పుడు న్యూట్రల్ ఏది తీస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. థర్మోస్టాట్ రీసెట్ బటన్ ఉంటుంది, అది ఎటువైపుది, కట్అవుట్ ఎటువైపు అనేది చూసుకోవాలి. మీరు తీస్తున్నాం కదా, ఇది థర్మోస్టాట్, ఇది కట్అవుట్. జాగ్రత్తగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నట్లు ఇవి ఎలిమెంట్ కనెక్షన్లు ఉంటాయి, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని మోడల్స్ లో ఎల్ఈడీలు ఇస్తాడు డైరెక్ట్ గా, అవి చేసుకున్న తర్వాత తీసుకోవాలి. ఈ బాడీకి ఉన్న నట్లు మొత్తం ఓపెన్ చేసేసుకుందాము పూర్తిగా. దీనికి ఎక్కువ నట్లు ఇస్తాడు, అవి మొత్తం ఓపెన్ చేసుకుని ఈ గ్యాస్ కట్ ఉంటుంది, రబ్బర్ గ్యాస్ కట్, లీకేజ్ అనేది రాకుండా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది రస్ట్ పట్టు ఉందండి కొద్దిగా, మరి అంత ఎక్కువైతే ఏం లేదు, కొద్దిగా ఉంది. నీళ్ళన్నీ వంపేసి చూపిస్తున్నాను చూడండి. ఇదంతా వైట్ ఫామ్ అవుతుంది, అంటే సున్నం, నీళ్ళల్లో సున్నం. ఇది ఉండటం వల్ల ఎలిమెంట్ అనేది ఓవర్ హీట్ ఎక్కేసి ఒక్కొక్కసారి ఎలిమెంట్ అనేది ఫెయిల్ అవుతా ఉంటది. ఇప్పుడు క్లీన్ చేసి తీసేసాను కదా, ఒకసారి ఎలిమెంట్ కూడా క్లీన్ చేసుకొని ఎక్కిచ్చేసేసుకుంటాం. ఈ ఎలిమెంట్ కట్టింగ్ ఉంటది, అది బాడీది ఒకవైపు ఒక్కొక్క దానికి ఉంటుంది, ఒక్కొక్క దానికి ఉంటుంది. అది చూసుకొని మనం ఫిట్ చేసుకోవాలి. పెద్ద నట్ అనేది ఎప్పుడు కూడా చెక్ చేసుకొని బిగించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇన్లెట్ వైపే వేయాలి. పెద్ద నట్టు బోల్ట్ ఒకటి ఇస్తాడు, అది హోల్డింగ్ పర్పస్, వైరు మౌంటింగ్ హోల్డింగ్ పర్పస్ ఇస్తాడు. ఒక్కదానికి మాత్రం చేసుకోవాలి, మిగతా అన్ని మామూలుగా మనం వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది థర్మోస్టాట్ వేస్తున్నాను చూడండి. ఇది రీసెట్ బటన్. అంటే మనం గీజర్ ఓపెన్ చేయకుండానే కింద నుంచి రీసెట్ అనేది దీని ద్వారా మనం చేసుకోవచ్చు. ఇలా మన మిక్సీకి ఉంటది కదా ఓవర్లోడ్ బటన్ లాగా, అట్లాగే ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది ట్రిప్ అవుతా ఉంటది. ఈ ట్రిప్ అయింది మనం చెక్ చేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ అవ్వలేదు అంటే అప్పుడు మాత్రమే మనం మొత్తం బాడీ ఓపెన్ చేసుకుని ప్రాబ్లం ఎక్కడుందో రెక్టిఫై చేసుకునే విధంగా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అయిపోయిందండి. ఇది కనెక్షన్ ఒకసారి చూడండి. ఇది ఫస్ట్ రీసెట్ బటన్ నుంచి నెక్స్ట్ థర్మోస్టాట్ కట్అవుట్ వరకు వెళ్తుంది. ఒకసారి క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి, ఇది చూపిస్తున్నాను. ఇది రీసెట్ బటన్ వైపు ఉన్న కనెక్షన్ పోలు. నెక్స్ట్ పోలు ఇక్కడ నుంచి మళ్ళీ కట్అవుట్ కి వెళ్తుంది, ఆటోమేటిక్ కట్అవుట్ అనమాట. ఇది వేడి నీళ్లు ఎప్పుడైతే వేడెక్కితే అది కట్ అవుతుంది. ఇక్కడ నుంచి న్యూట్రల్ గా ఎలిమెంట్ కి కనెక్షన్ ఇచ్చుకున్నాను నేను, అంటే ఇలా ఇవ్వాలన్నమాట. మనం ఏది ఈ కనెక్షన్ మొత్తం సిరీస్ లో ఉంటుంది. ఒక వైర్ తీసుకుని చూపిస్తున్నాను చూడండి, బ్లూ వైర్. ఇక్కడ ఫేస్ వైర్ ఇస్తే దాని నెక్స్ట్ పోలు ఆ వైర్ తీసుకెళ్లి కట్అవుట్ కి ఇచ్చాను. అక్కడ నుంచి అది కంటిన్యూగా ఎలిమెంట్ కి వస్తుంది. ఈ ఎలిమెంట్ ఉంది చూసారా, దీనికి ఇక్కడికి వస్తుంది అనమాట. కనెక్షన్ ఇంకొకసారి చూడండి, అర్థం కాకపోతే ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కనెక్షనే మెయిన్ దీనికి.
ఈ కనెక్షన్స్ అనేవి జాగ్రత్తగా ఇచ్చుకోవాలి, లేకపోతే ఫేస్ న్యూట్రల్ టచ్ అయిపోయి మనకి ఇది వస్తుంది. ఇది ఇక్కడ నుంచి వైర్ ఇక్కడికి ఇచ్చాను. నెక్స్ట్ వన్ వచ్చేసి కట్అవుట్ ఉంది కదా, కట్అవుట్ కి అనదర్ పోల్ లో ఇస్తున్నాను కనెక్షన్ అనేది. ఇక్కడ ఎలిమెంట్ కి ఇవ్వాలి. ఇది ఎలిమెంట్ కనెక్షన్ అన్నమాట. ఇదంతా కూడా ఒకటే ఫేస్, రన్నింగ్ ఫేస్ అన్నమాట ఇదంతా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం న్యూట్రల్ ఇచ్చుకోవాలి, చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. ఎల్ఈడిస్ కి వచ్చేసేదానికి 2 వైర్లు ఉంటాయి. ఈ 2 వైర్ల కనెక్షన్ న్యూట్రల్ లో ఇచ్చుకోవాలి డైరెక్ట్ గా. ఈ ఇంకొక న్యూట్రల్ ఉంది కదా, అవి డైరెక్ట్ గా మనం ఆ ఎలిమెంట్ కి ఎల్ఈడి వైర్ దగ్గర మనం ఇచ్చుకోవాలి దాన్ని. అక్కడ న్యూట్రల్ కామన్ అవుతుంది. ఇక్కడ ఫేస్ ఉంది కదా, ఫేస్ ఇక్కడికి వచ్చేది జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇవ్వాలి. న్యూట్రల్ అనేది చూసుకోండి, ఒకసారి చూసుకున్నాక దాన్ని న్యూట్రల్ అక్కడ ఇవ్వాలి మనం. మీరు ముందు తీసుకున్న ఫోటో ప్రకారం కనెక్షన్ అనేది ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఇది చూడండి, ఇది ఫేస్ వైరు. ఇది థర్మోస్టాట్కి ఇవ్వాలి. రీసెట్ బటన్ ఒకవైపు ఖాళీగా ఉంది కదా, ఇక్కడ ఇవ్వాలి. ఇది ఫేస్ వైర్. ఇందాక చూపించినట్టుగా ఫేస్ నుంచి కంటిన్యూషన్ ఎలిమెంట్కి వెళ్తుంది. ఇది ఫేస్ వైర్ అన్నమాట. ఈ ఫేస్ వైర్ మనం కనెక్షన్ ఇచ్చుకున్నాము, అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి కట్అవుట్కి, కట్అవుట్ నుంచి ఎలిమెంట్కి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎలిమెంట్, ఇది వైరు, ఈ ఎలిమెంట్కి ఇవ్వాలి. మనం ఇంకొకసారి అబ్జర్వ్ చేసుకుని చేసుకోవాలన్నమాట, లేకపోతే ఫెయిల్ అవుతుంది, షార్టేజ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. ఈ ఎలిమెంట్ అనేది మనం స్క్రూ చేసుకుంటున్నాము దీన్ని. ఇది చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదేమో ఎర్త్ కోర్, ఇది కంపల్సరీ ఉండాలండి. ఎర్త్ వైర్ అనేది కంపల్సరీ ఉండాల్సిన ఐటమ్ అనమాట. అంటే ఇది బాడీ షాక్ ప్రివెంట్ నుంచి చేస్తుంది మనకి. అయిపోయిందండి, కనెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. క్లోజ్ చేసేస్తున్నాము. ఈ స్పాంజ్ ఉన్నది చూసారా, దీంతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇది ఈ స్కిన్ మీద వస్తే ఎలర్జీ లాగా వస్తుంది. ఇది గ్లాస్ ఐటమ్ తోటి చేస్తారు. గ్లాస్ ఐటమ్ బాగా పాలిష్ చేసి దీన్ని చేస్తారు. ఇది స్కిన్ కి అంటితే మాత్రం